ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చి రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు పడే అవకాశం ఉండగా ధాన్యం తడిచి నష్టపోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. కోతకు వచ్చిన వరి నేల రావడంతో ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం పండించిన పంటలు అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క ప్రకృతి వైపరీత్యం, మరొక పక్క ప్రభుత్వ నిర్లక్ష్యం. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో కూడా రైతులు తీవ్ర నష్టపోతున్నారు. ఒక పక్క అకాల వర్షాలతో వరిధాన్యం తడిసి ముద్దైనా కూడా అధికారులు స్పందించేటువంటి పరిస్థితి లేదు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు పడుతున్న ఇబ్బందులపై రాజు న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మంచిర్యాల జిల్లాలో అన్నదాతల ఆందోళన. ఓవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాలు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు. మంచిర్యాల జిల్లాలో అన్నదాతల ఆశలకు కష్టాలు తోడయ్యాయి. వరిధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో యాసంగిలో 1,21,000 ఎకరాల్లో వరి సాగు చేయగా 3,41,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో మొత్తం 321 కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తుండగా ఇప్పటికే 10,000 మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు జరిగాయని అధికారులు తెలుపుతున్నారు. జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు మందమర్రి, జైపూర్, చెన్నూర్, భీమరం, దండేపల్లి మండలాల్లో వరి ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఆరుగాలం చేసిన కష్టం ఒక్క వానతో నీటిపాలైంది. ఇంత నష్టపోతున్నా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను అధికారులు మాత్రం సందర్శించడం లేదు. జిల్లాలో వరి ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. 15 రోజులు అవుతుంది, 15 రోజులు 20 రోజులు అవుతుంది. ఇక అరి అంటే ఇప్పుడు ఈ సన్నపడ్లు 2 రోజుల దాకా వేసినాం, 2 రోజులన్నర దాకా అవుతాయి. ఇక వాటిని మరి కొనమంటాను. మరి అప్పుడేమో ఈ మన ఇది ఉన్నది ఏకేపీ సెంటర్, దానిలోనేమో అగ్రికల్చర్ ఆఫీసులో మాకు బత్తాలు ఇచ్చిండ్రు, సన్నపడ్లు పంపించిండ్రు, 2 రోజులు ఊరికి పెట్టిండ్రు. ఇప్పుడు అవి కొనంటే మరి మా పరిస్థితి ఏంది? ఇప్పుడు 2 రోజులు 3 రోజులు అట్లా అవుతాయి. మరి వాటిని ఏం చేసుడు? అవి బారబోసుడా? మరి మా ఖర్చులు ఎట్లా వెళ్తాయి? మరి మా కథ ఏంది? మా పరిస్థితికి ఇట్లున్నది. ఆనకి ఈయనే ఉంటాను మేము. ఇప్పటికి 20 రోజులు తడిసినాయి, తడుతానయి, పరదలు కప్పుతానము. ఇక అదొకటి ఇదొకటి, ఇక కాలువలు తీస్తానము. ఇక అన్ని తీర మాకు ఇక సెంట్రల్ వాళ్ళని అడిగితే అక్కడ వాళ్ళు తీసుకుంది, మేము ఎట్లా పంపుతామని వాళ్ళు అంటారు. నేను ఒక 3 ఎకరాలు నర్రాక చేసిన, నాకు అడ్డగోలు ఖర్చు వచ్చినాయి. 1,25,000 ఖర్చు పెట్టిన. నేను సావుకారి దగ్గర అప్పు తెచ్చిన అయ్యాన్నే ఉన్నాయి. ఇక్కడ బ్యాంకులో అప్పున్న అయ్యాన్నే ఉన్నాయి. నాకు పంట విన నష్టమైంది. మొత్తం ఇంకో పొలం కొయ్యాలి, అది మొత్తం ఆ నీళ్ళనే ఉన్నది. ఒక 2 ఎకరాలన్నర కోసిన, అవి ఆయిల్ నైట్లో కొట్టుకపోయినాయి. ఇక మాకు దయచేయండి. ఎమ్మెల్యే సార్ అత్తలేడు, ఓట్ల కానీ ఉరికొస్తాడు. మమ్మల్ని రైతు లేనిది ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళి వచ్చిండు. మమ్మల్ని కేర్ చేస్తలేడు ఎమ్మెల్యే. లీడర్లు వాళ్ళ పక్క కాళ్ళే పోతాను. ఈ రైతు బతికేంది? రైతు లేనిది మరి అన్నం ఎక్కడిది? మాకు సెంటర్ లేదు. ఈ అప్పుల పాలు మేము కాకట మరి ఆ పాలకు పట్టినాం కొని వాళ్ళ భూములు అమ్ముతా వాళ్ళు ఊకుంటారా? ఈ సాగుకారు మామూలు ఆగనీయాలు. మాకు దయచేయండి. అన్నదాతల ఆశలకు కష్టాలు తోడయ్యాయి. యాసంగి ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానా తిప్పలు పడుతున్నారు. రవాణా, కంటాల జాప్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బగ్గుమంటున్న ఎండల్లో సౌకర్యాలు లేక చెట్ల నీడలో ఉంటూ ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.
యాసంగి రైతు ఆలోచనలో పడ్డాడు. పంట చేతికొచ్చేనా లేదంటే పెట్టుబడంతా మట్టిపాలేనా అనే ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. జోరుగా వరి నాట్లు వేసి కలుపు తీయించి ఎరువులు చల్లితే తీరా పొట్టదశకొచ్చాక వరి పైరు వాడుముఖం పడుతోంది. కొన్ని చోట్లయితే పొలం నెర్రలు తేలిందే. ఎండలు మొదలయ్యాయో లేదో రైతులకు సాగునీటి కష్టాలు చుట్టుముట్టాయి. బొట్టు బొట్టుగా నీరు పోసే బోర్లను పొద్దంతా నడిపినా 10 గుంటల పొలమైనా తడవడం లేదు. ప్రాజెక్టుల కింద పొలాలది ఇదే పరిస్థితి. కొన్ని ప్రాజెక్టుల్లో భారీగా పూడక చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. ఫలితంగా నీరు చాలడం లేదు. వదిలిన ఆ నీరు కూడా కాల్వల నిర్వహణ సరిగా లేక వృధా అవుతోంది. కాల్వల్లో పూడిక, ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కల కారణంగా నీళ్లు పొలాలకు చేరడం లేదనే అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా కొన్ని చోట్ల యాసంగిపై ఆశలు వదిలేసుకున్న అన్నదాతలు మేత కోసం వరి పొలంలోకి పశువులను వదులుతున్నారు. ఆశలు కోల్పోని రైతులు వందలు వేలల్లో కిరాయి వెచ్చించి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పొలాన్ని తడుపుతున్నారు. గవర్నమెంట్ మేము పొలం కోసి 15 రోజులు అయింది. సెంటర్ లేదు ఇక్కడ గొల్లెపాలెన. 1 లక్ష రూపాయల పెట్టుబడి అయింది. 4 ఎకరాల పొలం దడిచి మొత్తం నీళ్ళల్లో ఉన్నాయి అడ్లు. ఇంకా వరకు మాకు ఎవరు న్యాయం గతి చేస్తలేదు. ఇక్కడ గవర్నమెంట్కి మమ్మల్ని పట్టించుకుంటలేదు పేదవాళ్ళను. మరి మేము వ్యవసాయం చేసుడా పది ఊకుండుడా. ఇప్పుడు వర్షాకాలం కొట్టి ఇక్కడ జాగాలు లేక మేము చచ్చిపోతాను. గవర్నమెంట్ ఇంకా అయితే మాకు పట్టించుకుంటలేదు. ఎమ్మెల్యే మరి మా గతి ఏంది, మా చదివేంది? మేము ఏం చేసి బతుకుడు? కూలిపోయి బతుకుడా, కైకిలిపోయి బతుకుడా? మా బతికే దీంతో ఉన్నది. హింసదారి అంటే ఎవరు పట్టించుకుంటారు? హింసదారిని ఎవరు పట్టించుకుంటలేరు. హింసదారి చేయండి. మరి ఏం పంట ఎడికెళ్ళి మాడుతుంది? మేము ఏం పని చేసి మాకు నాకు లేవు, ఏం లేవు. మేము ఎట్లా బతుకుడు? ఎమ్మెల్యే అంటుంటే ఎమ్మెల్యే దగ్గరికే వస్తలేడు. నీళ్ళకి రకాలు లేదు, చూసుకుని లేదు, పంటను చేసుడు లేదు, కొనుగోలు చేసుడు లేదు. మేము ఏం చేసి బతుకుడు? దర్వానా చేసి 1 లక్ష రూపాయల పెట్టుబడి 5 ఎకరాల పొలం చేస్తే నేను ఎట్లా చేసి బతకాలి? దీంతో నేను ఏం పెడతారు వాళ్ళు ఈ బాకీలు? నాది బటాయి పొలం, నా ఇంటి పొలం కూడా కాదు. ఒక పక్క కొనుగోలు ఆలస్యం కావడం, మరోపక్క ఎండలు, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు ఆలస్యం కావడంతోనే ఈ సమస్య తలెత్తిందని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు, టెంట్లు, తాగునీటి సౌకర్యం లేక రైతులు చెట్ల కింద ఆశ్రయం పొందుతున్నారు. నీటి కుండలు ఉదయానికి ఖాళీ అవుతుండగా రైతులు ఇంటి నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. గన్ని సంచులు, టార్పాలిన్ కవర్ల కొరతతో రైతులు కిరాయికి తెచ్చుకుంటున్నారు. క్వింటాల్ బస్తాకు తరుగు పేరుతో 2 నుంచి 3 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. దానితో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరిధాన్యం తీసుకొచ్చి కూడా పడిగాపులు కాస్తున్న ఇప్పటి వరకు కూడా వరిధాన్యం అయితే కొనుగోలు చేయడంలో అయితే రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కనేమో అధికారుల నిర్లక్ష్యం, మరొక పక్కనేమో అకాల వర్షాలతో కూడా వరిధాన్యం తడిచి కూడా ముద్దయితే తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నామని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. నిజంగా వీళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంటి, వీళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏంది అసలు పరిస్థితి? ఏదైతే గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు సబ్సిడీ రూపకంగా మాకు సన్న వడ్లు పెట్టుకోమని చెప్పేసి సబ్సిడీ ద్వారా వాళ్ళు వడ్లు మాకు సీడ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినట్టుగానే మేము కూడా అందరం కూడా సన్న వడ్లను వేయడం జరిగింది. ఈ ఏసంగి సీజన్కు వేసినట్టయితే ఏదైతే గవర్నమెంట్ మేమే తీసుకొని మీకు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇలా బోనస్ కాదు కదా, కనీసం వడ్లు కొనుగోలు విషయంలో అసలు ఏ అధికారి కానీ ఎవ్వరు పట్టించుకొని పాపన పోతాండ్రు. ఇలా మేము అందరం రైతులందరూ కూడా మేము వర్షం కొట్టడంతో మేము రైతులందరం కూడా మొన్న రోడ్ ఎక్కడం జరిగింది. రోడ్ ఎక్కితే వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి మేము కలెక్టర్ గారితో మాట్లాడిస్తామని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. రైతులందరం కలిసి మేము పోతే ఆ కలెక్టర్ గారు ఏమంటున్నారంటే అసలు కనీసం వీళ్ళు రైతులన్నా కొంచెం మానవత్వం లేకుండా మీ వడ్లు ఎవరు తీసుకుంటారు, అసలు ఈ వడ్లను నూకలు అయిపోతున్నాయి అని మిల్లలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు తప్ప ఇలా రైతు అని చెప్పి రైతుకు కనీసం మానవత్వం లేకుండా ఇలా రైతును అసలు వాళ్ళంతా కుమ్మక్క అయిపోయి వాళ్ళంతా కమిషన్లకు ఒకటైపోయి వాళ్ళంతా కమిషన్లు వంచుకునే ప్రయత్నంలో ఉన్నారు తప్ప కానీ రైతు బాధను పట్టించుకునే పాపన పోవట్లేదు. మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం ఇక్కడ రైతులుగా, ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కానీ ఈ సీఎం కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే ఇలా పోయిన సంవత్సరం అదే పరిస్థితి అయింది, ఇప్పుడు కూడా అట్లనే జరుగుతూ ఉంది. ఈ వర్షం కొడుతూ ఉంది, ఒకవైపు వర్షం కొడుతూ ఉంది, ఒకవైపు వీళ్ళు తీసుకోవడం లేదు. ఇలా రైతు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట ఇలా నీళ్ల పాలు కావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం కానీ ఎంబడే పట్టించుకొని ఏదైతే ఈ సన్న రకమైన వడ్లను కొనుగోలు చేస్తే సరే, లేకపోతే వేసే రీతిగా కొనుగోలు చేస్తేనే సరే, లేకపోయినట్టయితే ఈ రైతులందరం కూడా
300-400 మంది రైతులతోని ఇలా కలెక్టరేట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్గా మరొక రైతున్నారు మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలలో పంట వేసిండ్లు, అసలు ఏంది పరిస్థితి? సన్నవడ్లు వేసినట్టు ఒక్కొక్కనేమో సన్నవడ్లు ప్రభుత్వమే సన్నవడ్లు వేయాలంటూ కూడా రాయితీలు ఇచ్చినటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు మళ్ళీ పండించిన తర్వాత సన్నవడ్లను కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రావట్లేదు. దాన్ని ఎట్లా చూస్తారు? ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? అకాల వర్షంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే మన ఏఓ గారే 1638 రకము వడ్లే ఇచ్చిండు సబ్సిడీగా. 1638 రకం వేసిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి బియ్యం కొలిచి ఇది అమ్మాలే తీసుకోవాలి అని సూచించినా కానీ రైస్ మిల్లర్లు మాత్రం ఒప్పుకోవడం లేదు. అది రైస్ మిల్లర్లకు ఏడి చెప్పినా కానీ మా దగ్గర స్థలం లేదు, మేము తీసుకోమని చెప్తున్నారు. ప్రైవేట్గా పోతే 20 కిలోలు ఇస్తావా, 30 కిలోలు ఇస్తావా క్వింటల్కు, మేము తీసుకుంటాం అని అగనెస్ట్గా అడుగుతున్నారు. లేకుంటే దొడ్డు బియ్యం కింద ఇస్తారా, మీరు 43 తోటి పెడతారా, 44 కేజీలు పెడతారా, మాకు ఇవ్వండి, లేకుంటే మాత్రం మాకు వద్దు, మా దగ్గర స్థలం లేదు, మేము కొనం, మీరు ఎవరితోటి చెప్పుకుంటారో చెప్పుకోండి, మేము ఎవరికి భయపడే అవసరం లేదని మిల్లర్లు తెగింపుగా చెప్తున్నారు. నిన్న సివిల్ సప్లై వాళ్ళు కూడా వచ్చి ఈ బియ్యం నాణ్యమైన బియ్యం వస్తాయి, వడ్లు కూడా మంచియే అని సర్టిఫై చేసిండ్రు. సర్టిఫై చేసిన తర్వాత కూడా కలెక్టర్ స్పందించడం లేదు. ఈ దగ్గర కూడా మాకు రెస్పాన్స్ లేదు. ఇన్ఛార్జీలు కూడా ఒత్తిడి చేస్తేనే కదా వాళ్ళు మాకేం లాభం ఉన్నది, మాకెందుకు అనే కాడ ఉన్నారు. వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి మాకు లారీలు వచ్చి ఈ పంట నష్టపోకుండా తీసుకుపోయే బాధ్యత గవర్నమెంట్ బాధ్యత. కలెక్టరేట్కు మొన్న పోతే ఏం చెప్పిండంటే ఈ బియ్యము రైస్ మిల్లులు తీసుకొని ఏం చేస్తారు, ఇవి అంత నూకొస్తాయి, పిండి అవుతాయని మాకు వేరే షాంపులు చూపిండు. ఆ షాంపులు కింద పారబోసే కాదు, బియ్యాన్ని చూపిండు, పారబోసే బియ్యాన్ని మాకు చూపిండు. అయితే అది ఎంతవరకు కరెక్టు? అదే కలెక్టర్ కానీ జేసీ కానీ వచ్చి వడ్లను చెకప్ చేసి అదే ఈ వడ్లను తీసుకుపోయి రైస్ మిల్లర్లో చూసి వస్తానే లేదు బియ్యం వస్తలేవా, నూకే వస్తుందా అనేది వాళ్ళు చూసుకునే బాధ్యత లేదా? వాళ్ళు ఎవరి కోసము చేస్తున్నారు? గవర్నమెంట్ ఎవరి కోసం నడుస్తున్నారు? ప్రజల కోసమా, రైతులు మరి మొత్తానికి పంట వేయద్దు అనేది కావాలన్నా? చివరిగా రైతుల దగ్గర నుంచి వడ్లను మాత్రం తొందరగా తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. మీరు చెప్పండి, అసలు ఏంది అంటే ఎన్ని ఎకరాలు పండించినట్టు, ఎన్ని ఎకరాలు వేసినావు అసలు అది చెప్పు. 4 ఎకరా. ఎటువంటి ఇబ్బంది పడుతున్నావు? ఇక్కడ వర్షాలతోని మొత్తం తడిసి ఆ ధాన్యం కొనకపోవడంతో తడిసి బాధపడతాను. ఇప్పుడు మరి తడిసిన ధాన్యం పరిస్థితి ఏంది, ఏమనుకుంటున్నావు, ఏం కోరుతున్నావు అధికారులను? మా వడ్లు తొందరగా ఉంచవాలని కోరుకుంటున్నాం. ఎందుకు లేట్ అవుతుంది? లేట్ కావడం వడ్లు ఈ సన్న పడ్లు మాకు అద్దని తీసుకుపోతలేరు మిల్లర్లు అద్దంటాను, నూకైతుంది మాకు సన్న వడ్లు అద్దు, దొడ్డు వడ్లు అయితే తీసుకుంటాం, సన్న వడ్లు అయితే ఇన్ని కిలోలు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదని చెప్తాను. అంటే ఒక గతంలోనే ప్రభుత్వమే సన్నవడ్లు వేయాలి, మేము కొనుగోలు చేస్తామని చెప్పి, మరి ఇప్పుడు సన్నవడ్లను పండించిన తర్వాత కొనుగోలు చేయడం లేదు అంటే ఎట్లా అనిపిస్తున్నది? మరి ఎట్లా అనిపిస్తుంది అంటే మస్తు బాధాకరం బాధ అనిపిస్తుంది. ప్రభుత్వం ఇది కొనకపోతే మస్తు బాధ, మేము రైతులం పుట్టిగా లాస్ అయిపోతాం. రైట్గా ఇది అయితే రైతులు అయితే ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్కనేమో అధికాల వర్షాలతో వరిధాన్యం తడిసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం, పండించినటువంటి సన్నపు వరిధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు, అధికారుల చుట్టూ తిరిగినా కనీసం స్పందించడం లేదని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి పంటలను సాగు చేస్తే ప్రభుత్వము రాయితీ ఇస్తాము, సన్న వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పుడు కొనుగోలు చేయమని అధికారులు చెప్పడం అయితే విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఇప్పటికైనా కూడా అధికారులు చర్యలు చేపట్టి ఖచ్చితంగా ఎక్కడైతే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు సన్నం వరిధాన్యాన్ని కూడా పూర్తిగా కూడా కొనుగోలు చేయాలని అయితే రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజు న్యూస్, చెన్నూరు, మంచిర్యాల జిల్లా. స్పెషల్ డ్రైవ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఉత్తరాదిక దక్షిణాదిక కాబోయే కమల దళపతి ఎవరు? బీజేపీ అడుగులు ఎటువైపు? క్లారిటీ ఇచ్చిన ఆర్ఎస్ఎస్. ఏడ్చే పనిలో అగ్రనేతలు, 100 ఏళ్ల మజిలీకి బాసట. కాషాయ పత్తి ప్రత్యేక కథనాలు,
మీ రాజ్ న్యూస్లో. ఉగ్రవాదం ఇంటి పేరు, విధ్వంసం మారు పేరు. ఇప్పుడేమో బలూచి దెబ్బకు ఠా, గజగజ వణికిపోతున్న పాక్ ముఠా. రోజూ రెచ్చిపోతున్న రెబల్స్, చంపేస్తున్న ఉగ్రభూతం. చేతులెత్తేసిన దాయాది సైన్యం, కశ్మీరుపై కన్నేసిన భారత్. ఖేల్ ఖతం. వెల్కమ్ బ్యాక్. యాసంగిలో రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపారు. ఇంట్లో సిరులు కురిపిస్తుందని ఆశపడ్డ రైతులకు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు పోసుకుని ఎదురు చూస్తున్నారు. కేంద్రాల వద్దకు లారీలు రాకపోవడం, రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వకపోవడంతో ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టెక్స్టైల్ వీవింగ్ పార్కుల్లో నిర్మించిన షెడ్లను ఉపయోగించుకుంటున్నారు. అయినా జిల్లాలో కొనుగోళ్లలో వేగం మాత్రం పెరగడం లేదు. మరోవైపు సన్న రకం వరిని సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సన్న రకం ధాన్యం సాగు చేస్తే 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కింద సన్న రకం విత్తనాలను కూడా అందజేసింది. పంటలు సాగు చేసి ధాన్యం కేంద్రాలకు ధాన్యం తరలించిన తర్వాత సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. గత 20 రోజులుగా ధాన్యం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అటువంటి అధికారుల తీరుతో తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ వర్షం పడడం వల్ల రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క రైతుకు 3-4 ఎకరాలు వేసిండ్లు, ఇక్కడ కుప్పలు పోసిండ్లు, 15 రోజులు అవుతుంది. ఎవరైతే లీడర్ రాకట్లేదు, ఎమ్మెల్యే రాకట్లేదు, ఈ చూసేటోళ్ళు ఇక్కడ సెంటర్ లేదంటాను. అసలు అమ్ముకుండా ఏం చేసుడు, మరి ప్రైవేట్కి అమ్మకుండా ఎవరి అది ఏం చెప్తలేదు. అసలు ప్రాబ్లం ఏంటి అర్థమవుతలేదు. మరి వర్షి ఇంకా పొలాలు కోసేటివి ఉన్నాయి, ఆనే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కోసినవి కూడా 15 రోజులు అవుతుంది. రైతులు ఇన్నే వండుకుంటాను, నాన్నతానే ఉల్లారు పోతాను. ఇదే పరిస్థితి అవుతుంది. ఏ నాయకుడు వచ్చి చూసేది లేదు, మరి కొంటలేదు, కొనలేదు, ఏది అర్థమైతలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 50,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న మిల్లులకే బ్యాగింగ్ ఇచ్చారు. మరో 2 మిల్లులకు బ్యాగింగ్ ఇస్తామని అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడి ధాన్యాన్ని కరీంనగర్, జగిత్యాలలోని మిల్లులకు కేటాయిస్తున్నారని, దానితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు చెప్తున్నారు. ధాన్యాన్ని తీసుకెళ్లిన లారీలు, రైసు మిల్లుల వద్ద రోజుల తరబడి ఉన్న మిల్లు యజమానులు మాత్రం ధాన్యాన్ని దించుకోవడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. తరుగు పేరుతో క్వింటాల్ బస్తాకు 2 నుండి 3 కిలోల ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తున్నారని, మిల్లులకు వెళ్లిన తర్వాత ధాన్యాన్ని దించుకోవాలంటే మరో 3 కిలోలు కోత విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. 3 నెలలు అక్కడ తిప్పల పడి పండించినాం, కింద మీద పడి వడ్లు సెంటర్లకు వచ్చినాయి. వచ్చిన కాడికి వెళ్ళి వర్షాల వల్ల చాలా బిక్కుమని ప్రాబ్లం పడుతున్నాం మేము. ఈ వర్షాలకు నాణ్య కూడా కొంచెం నాణ్య కూడా మేము జాగ్రత్త పడతాము. ఇది నాణ్యప్పటికీ కూడా ప్రభుత్వం వల్ల తీసుకొని ఆ రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. సన్న రకము 2-3 రైతులు పెట్టిళ్ళు, వాళ్ళు ఇచ్చినట్లే గవర్నమెంట్ ఇచ్చినట్లే పెట్టిళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఇక వాళ్ళు దండలాడతారు, ఎట్లా పోతాయి అని వాళ్ళు అంటారు. అవి కూడా తీసుకొని రైతులకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఇక 42 పెడతామండి, 42 పెడతాము. 42 పెట్టినా కూడా వాళ్ళు అక్కడ బాగా సతాయిస్తాను. ఆదాయం మెత్తగుందని కొంచెం అట్లా ఇట్లా అని. ఎక్కువ ఉల్లడితేనేమో ఆటోరతలే అంటారు, కొంచెం మామూలుగా మీడియం ఉంటేనేమో పచ్చునే అంటాను. ఇక మేమేం చేసుడు, మేమైతే ఏం చేసేది ఉంటుంది కదా. ప్రభుత్వం ఆదుకోవాలి. వర్షాల వల్ల ఇప్పుడైతే మేము కళ్ళ పంట తిరుగుతున్నాం, కవర్లు కూడా పెడితే ఆగుతలేవు. అందుకు వల్ల ఓటి గింజ నాణ్యత కూడా మీరు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని సంచులు, టార్పలిన్ షీట్లు, లారీలు, హామాలీల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎండలో ఆరబోసిన ధాన్యాన్ని తేమ ఎక్కువగా ఉందని తిరస్కరిస్తున్నారు. జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు 10,000 బస్తాల ధాన్యం, 18,000 క్వింటాల ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొనుగోళ్లలో జాప్యంతోనే నష్టపోతున్నామని నిర్వాహకుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. మరోవైపు ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతోందని, ధాన్యం అమ్మితేనే ఖరీఫ్ సాగుకు డబ్బులు అవసరానికి ఉపయోగపడతాయని రైతులు తెలుపుతున్నారు. మా పొలం కోసి 15 రోజులు అవుతుంది. ఇంక ఇది వరకు ఎవరు వచ్చి చూసింది లేదు, అడిగింది లేదు. వర్షానికి తెల్లం దాకా కొడితే ఇరుగా నానినాయి.
ఈ అప్పుల పాలై ఉన్నాము. మరి ఏం చేసుడు అర్థమైతలేదు. మరి అప్పులోలు బతకనిస్తలేదు. ఎవరైనా గవర్నమెంట్ ప్రజలు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి ధాన్యం కేంద్రాల్లో మిగిలిన ధాన్యంతో పాటు తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, సన్నరక ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులను ప్రభుత్వం ఆదుకునే దిశ కూడా మిగిలిన వరిధాన్యాన్ని ఏదైతే వరిధాన్యం కేంద్రాల్లో మిగిలిన వరిధాన్యం కొనుగోలు చేయడంతో పాటు అదేవిధంగా కూడా సన్న రకం వడ్లను కూడా కొనుగోలు చేయనైతే రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే సన్న రకం వడ్లను వేయాలంటూ కూడా ఏదైతే సబ్సిడీ కింద అందించిన ప్రభుత్వం ఇప్పుడు సన్న రకం వడ్లను కొనడానికి ముందుకు రాకపోవడం అయితే బాధాకరమైతే రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వము రైతులను ఆదుకునే దిశ కూడా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు మిగిలిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలైతే రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.